ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు కౌబీర సంరక్షణార్థం అయం పటాటోపః అనేటటువంటి ఒక సామెతను గురించి సోదాహరణ పూర్వకంగా తెలుసుకుందాం. ఈ సామెత ఎలా వచ్చింది, దీని వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంది తెలుసుకుందాం. రామకృష్ణ పరమహంస గారు తన కథామృతం శీర్షికన శిష్యులకు చెప్పినటువంటి సందేశాత్మకమైనటువంటి కథ ఇందులో ఇమిడి ఉంది. ప్రాపంచిక విషయాల్లో కోరికలు మనిషిని ఏ విధంగా సంసార సాగరంలోకి తీసుకుపోతాయని చెప్పేటటువంటి ఒక అద్భుతమైన కథ. పూర్వము ఒక వ్యక్తి సన్యాసం స్వీకరించాలనే సంకల్పంతో ఊరి చివర ఉన్నటువంటి ఒక అటవీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ గురువు గారికి నమస్కరించుకొని నేను సన్యాసము స్వీకరించుకొని ధ్యానము తపస్సుతో ఇక్కడే కాలం గడుపుతానని చెప్పి అడుగుతాడు. సన్యాసం స్వీకరిస్తారు. గురువు గారు కూడా ఒప్పుకొని ఆడబోయిన తీర్థం ఎదురైందయ్యా, నేను ఒక 6 నెలల పాటు కాశీ వెళ్ళి విశ్వేశ్వరుని సేవించుకొని వస్తాను, అంతవరకు నీవు చక్కగా ఈ ఆశ్రమంలో ఉండి ఆశ్రమ ధర్మాలను పాటిస్తూ చక్కగా ధ్యానము జపము చేసుకుంటూ సన్యాస ఆశ్రమాన్ని చక్కగా పాటిస్తూ ఉండమని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఈ సన్యాసి గారు చక్కగా నిజాయితీగా క్రమశిక్షణతో ధ్యానం చేసుకుంటూ అలాగే తపస్సు చేసుకుంటూ సన్యాస ఆశ్రమ జీవితానికి ఉండవలసినటువంటి నిబంధనలన్నిటినీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు. అయితే సన్యాసులకు ఇతరత్ర ఎక్కువ వ్యామోహాలు ఏమి ఉండవు, అంటే నిజమైన సన్యాసికి. అయితే ఈ సన్యాసి పాపం నిజమైన వాడే. అయితే ఇతనికి ధరించడానికి 2 గోచిగుడ్డలు ఉన్నాయి. ఒకటి ధరిస్తాడు, ఒకటేమో ఆశ్రమంలోనే అంటే ఆ గుడిసెలోనే ఒక దండెం కట్టుకుని ఆ దండెం మీద ఆరేసుకుంటూ ఉంటాడు. ఇలా సాగిపోతున్న సమయంలో ఆ ఆశ్రమంలోకి ఒక మూషికం చేరింది, అంటే ఒక ఎలుక చేరింది. ఆ ఎలుక చేరి ఈయన ఆరేసినప్పుడల్లా ఆ గోచిగుడ్డ కొడుతూనే ఉన్నది. అందువల్ల ఈ సన్యాసి గారికి పాపం ఇబ్బంది అయింది. అందువల్ల ఆ పక్క గ్రామానికి పోయేదో మళ్ళీ కొత్తగా కాస్త వాళ్ళని వీళ్ళని అడిగి గుడ్డ తెచ్చుకొని మళ్ళీ పిండి ఆరేసుకుంటూ ఉన్నా వాటిని కూడా కొడుతూనే ఉంది. అంటే ఎలుక తన పని తాను చేస్తూనే ఉంది. విసిగిపోయినటువంటి సన్యాసి గారు పక్క ఊరికి వెళ్ళి గ్రామస్తుల సహాయ సహకారాలతో ఒక పిల్లిని తెచ్చి పెంచుకున్నాడు. పిల్లి అయితే వచ్చింది, శుభం జరిగింది. కానీ పిల్లి వచ్చినప్పటి నుంచి ఎలుక రావటం మానేసింది. అందువల్ల సన్యాసి సంతోషపడి పిల్లిని పెంచుతూ ఉన్నాడు. కానీ పిల్లి తనకు ఆకలి అయినప్పుడల్లా సన్యాసి గారిని గీరుతూ కేకలిస్తుంది. అందువల్ల దానికి ఆహారాన్ని సమకూర్చవలసినటువంటి బాధ్యత ఈయన మీద పడింది. వెంటనే ఆ పక్క పల్లెకు వెళ్ళి వీళ్ళను తిరిపంగా కాసిన పాలు అడిగి తెచ్చి ఆ పిల్లికి పోస్తున్నాడు. కానీ గ్రామస్తులు కొంతకాలానికి ఇసుక్కున్నారు. ఏమిటయ్యా ఇది, రోజు పాలు ఎక్కడ పోస్తాం సన్యాసికి అన్నట్టుగా ఆయన చెవిన పడింది. వెంటనే ఆయన ఆ గ్రామస్తుల సహాయ సహకారాలతో పిల్లికి పాలు పోయడానికి ఒక ఆవుని ఇచ్చి కట్టేసి పెంచుకుంటున్నాడు. అది పాడేవు అన్నమాట. ఆ ఆవును పెంచాలంటే మరి దానికి ఆహారం కావాలి కదా. పాలైతే ఇస్తున్నది, తను కొన్ని పాలు తను స్వీకరిస్తున్నాడు, కొన్ని పిల్లికి పోస్తున్నాడు. కానీ ఆవుకి మరి ఆకలి తీర్చాలిగా, అందువల్ల గడ్డి కావాలి. అందువల్ల అక్కడ ఆశ్రమం చుట్టూ ఉన్న కొంత భూమిలో బీడు భూమిని అక్కడ పచ్చిక బయళ్ళు అంతా కూడా సదును చేసుకొని కొంత వ్యవసాయాన్ని మొదలుపెట్టాడు ఆవు కోసం. ఆవును మేపుతూ ఉన్నాడు. అయితే అది చూడావు కదా, అట్లట్లా గోవులు పెరిగిపోయినాయి. అక్కడ గోవులు పెరిగినాయి, పొలం పెరిగింది, పొలం పనులు పెరిగినాయి. ఒకదానికొకటి అక్కడ ఆయన పనులన్నీ కూడా ద్విగుణం బహుళంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఒక్కడే చేయలేకపోతున్నాడు. ఇక్కడ ధ్యానం మీద తపస్సు మీద ధ్యాస పెట్టలేకపోతున్నాడు. ఈ ప్రాపంచిక విషయాల్లోకి క్రమంగా వస్తూ ఉన్నాడు. ఇలా మరి ఈ పనులన్నీ చేయాలంటే ఒక పని అబ్బాయిని పెట్టుకున్నాడు. ఆ అబ్బాయికి జీతం కావాలా, ఈ పంట పండించాలా, వచ్చిన వస్తూ ఆ డబ్బులతో అన్ని చూసుకోవాలా. ఇలా చేసుకుంటూ ఏదో కష్టపడుతూ ఉండగా ఆ గ్రామస్తులు కొంతమంది అక్కడ ఒక మంచి భూస్వామి ఉన్నాడు. ఈయన అవస్థ చూసి, స్వామి నీకు ఈ అవస్థ అంతా ఎందుకు, మా ఇలాగ ఒక మంచి అమ్మాయి ఉంది, బాగా పని పాట చక్కగా చేస్తుంది, నీకు
అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తుంది, పెళ్లి చేసుకోమని చెప్తాడు. అయిపోయా. ఇంకా అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక ఈయన సంసారము, భార్య వస్తే ఈయన ఆటోమేటిక్గా పిల్లలు వస్తారు కదా. భార్య, పిల్లలు, పొలము, ఆవు, పిల్లి ఒకటేంది, తడిసి మోపడైంది. అంతా ఆయన మళ్ళీ ఒక ప్రత్యేకమైన ఇల్లు కొనుక్కోవటం, భార్య కోరిక మేరకు రకరకాల వస్త్రధారణ చేయటం, అసలు ధ్యానం తపస్సు పోయినాయి. సరే, కొంతకాలానికి గురువు గారు తిరిగి వచ్చారు ఆశ్రమం దగ్గరికి. వచ్చినాక ఇక్కడ ఉన్నటువంటి ఆర్భాటాలన్నీ చూశాడు. చూసి, ఏమయ్యా శిష్య, ఏంది ఇదంతా ఈ ఆర్భాటాలంటే, గురువు గారు కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అన్నాడు ఆయన. ఈ సామెత చెప్పాడు. అక్కడ వచ్చింది ఇది. అంటే నా గోచిని కాపాడుకోవడానికి ఇదిగో ఇంత ఆర్భాటం చేయాల్సి వచ్చింది. పిల్లిని తెచ్చా దానికోసం, ఆవుని తెచ్చా దానికోసం, పొలం కొన్నా దానికోసం, పెళ్లి చేసుకున్నా, పిల్లలు, సంసారం అంతా తడిసిపోయినప్పుడు ఏందయ్యా అని చెప్పగానే ఆయన నవ్వుకొని సరే కానీ అని ఆయన దారిని ఆయన వెళ్ళిపోయినాడు. కాబట్టి ఈ సామెతను మనం సహజంగా ఏదైనా ఒక చిన్న విషయానికి ఎక్కువ ఆర్భాటం చేసిన, చిన్న పనికి ఎక్కువ పనిగా ఊహించుకొని చేస్తున్నా కూడా మనం వాడే సందర్భం అన్నమాట ఇది. అంటే మీకు ఉదాహరణ పూర్వకంగా చెప్పాలంటే, ఒక పిల్లవాడు వాళ్ళ తండ్రిని, నాన్నగారు నాకు ఒక తెలుగు వాచకం కొనియమని అడిగాడు అనుకోండి. అడిగినప్పుడు తండ్రి ఏం చేస్తాడు, కారు బయటికి తీస్తాడు, భార్యను ఎక్కించుకుంటాడు, తను బ్రహ్మాండంగా డ్రెస్ చేసుకుంటాడు, కారు ఎక్కి పిల్లవాడిని కారులో ఎక్కించుకొని ఆ పుస్తకాలు అమ్మేటటువంటి ఎక్కడో సెంటర్ ఉంటుంది అక్కడికి పోతూ మధ్యలో ఒక హోటల్లో ఆగి లక్షణంగా అందరూ టిఫిన్లు చేసి బోర్డంత బిల్లు కట్టి ఎట్టకేలకు ఆ షాప్ దగ్గరికి పోయి ఆ 2 రూపాయలు 3 రూపాయల తెలుగు పుస్తకం పిల్లవాడికి పోయి ఇచ్చి మళ్ళీ అందరు కలిసి ఇంటికి వస్తారు. అంటే ఒక చిన్న పుస్తకం కొనడానికి ఎంత ఆర్భాటం చేశాడు. ఇలాంటి సందర్భాల్లో ఇతని గురించి ఇంకొక ఫ్రెండ్ని అడిగామనుకోండి, అతను మనకు చెప్తాడు ఇదంతా కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అన్నట్టు ఉంటుంది లేవయ్యా అని. అంటే జనరల్గా అలాంటి సందర్భాల్లో మనం వాడతాము. ఈ సామెత అలా వచ్చింది. మరొక సామెతతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.